వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. అమరావతి రాజధానికి పార్లమెంటు ఉభయ సభల్లో చట్టబద్ధత లభించడంతో రాష్ట్ర వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ చారిత్రాత్మక నిర్ణయానికి మద్దతుగా జంగారెడ్డిగూడ పట్టణంలో పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా వెళ్లి బోసుబొమ్మ సెంటర్లో బాణసంచా కాల్చుతూ పట్టణ ప్రజలకు స్వీట్స్ పంచుతూ సంబరాలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా సీనియర్ నాయకులు పెనమర్తి రామ్ కుమార్ మాట్లాడుతూ, మన భారతదేశంలో 40 పార్టీలు జై కొట్టే అమరావతికి ఒక్క పనికి పాలిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం నిరాకరించింది, వాకౌట్ చేసింది. ఎంతో దౌర్భాగ్యం చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అవహేళన చేస్తున్నాడంటే ఈ రాష్ట్రాన్ని, మచిలీపట్నాన్ని మా, విజయవాడని వి, గుంటూరుని జియుఎన్, మావి గన్ అంటే ఈ 5 కోట్ల ఆంధ్రులంటే నీకు ఎంత అసహ్యమో ఎంత కక్షో దీన్ని బట్టి అర్థమవుతుంది. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు, మీకు ఏదైనా దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, తెలివితేటలు ఉంటే, అభివృద్ధి చేయగలిగితే చంద్రబాబు నాయుడు గారితో చేయవయ్యా. తెలుగు ప్రజలతో ఆడుకుంటావేంటి? మాకు రాజధానిని రాష్ట్రం చేస్తావా? ఆ రోజు పాదయాత్రలో నమ్మి ప్రజలు నీకు ఓటేస్తే 151 సీట్లు ఇస్తే 3 రాజధానులు అని చెప్పి రాష్ట్రాన్ని నాశనం చేసి శ్మశానం చేసి అన్యాయం చేశావే. నువ్వా జగన్మోహన్ రెడ్డి మాట్లాడేది? ఇంత అవహేళన, ఇంత చిన్న చూపా? అయ్యా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు దాంట్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు. మీ భవిష్యత్తు ఏంటో చూసుకోండి. మేము ఇంకా చాలా ఆనందపడుతున్నాం. ఎందుకంటే ఒక సినిమా హిట్ అవ్వాలంటే హీరోతో పాటు విలన్ కూడా దమ్ము, గట్స్, తెలివితేట ఉన్న వ్యక్తి ఉండాలి. కానీ ఇంత అతి తక్కువ గల తెలివితేట ఉన్న వ్యక్తి దొరకడం దురదృష్టకరం అండి. ఎందుకంటే మేమేమనుకున్నామంటే ఏదేమైనా సరే 22 సీట్లు వస్తే నెక్స్ట్ మాకు బలమైనటువంటి ప్రతిపక్షం ఉంటుంది, మాతో దెబ్బలాడతాడు, మాకు థ్రిల్లింగ్ ఉంటుందని ఆనందపడ్డాం. కానీ ఆయనే ఆ పార్టీని, ఆ నాయకుల్ని, ఆ కార్యకర్తల్ని వాళ్ళని నాశనం చేయడానికి పుట్టాడు, మన ప్రజలను పాటు చేయడానికి పుట్టాడు. దయచేసి ఎప్పటికైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి నాయకులు ఉంటే, మంచి కార్యకర్తలు ఉంటే మీ జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పి మా కూటమి ప్రభుత్వంలో జాయిన్ అవ్వాలని విజ్ఞప్తి చేస్తూ, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా రేపు ఎక్కడ నిలబడినా జగన్మోహన్ రెడ్డి తరిమి కొట్టాలని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తూ చాలా ఆనందంగా ఉంది. జై కూటమి ప్రభుత్వం.